హాయ్ అండి. ఈరోజు ఏమేం పనులు చేశానో మీతోటి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అలాగే మీకొక అందరూ చాలామంది అడుగుతున్నారు. ఏంటి అంటే, "నీకు డబ్బులొస్తున్నాయా? మానిటేషన్ కంప్లీట్ అయిందా?" అని అడుగుతున్నారు. సో, నాకైతే డబ్బులొస్తున్నాయా? మానిటేషన్ కంప్లీట్ అయ్యిందని చాలామంది అడుగుతున్నారండి. బయట వెళ్ళినప్పుడు వీడియోస్ చేస్తున్నావు కదా! అని అడగడం జరుగుతుంది. సో, వాళ్ళందరి కోసం మీకు చూసే వాళ్ళకి గూడా కొన్ని డౌట్స్ ఉంటాయి గదా! సో, వాళ్ళ కోసం డబ్బులొస్తున్నాయా? లేదా? మానిటేషన్ కంప్లీట్ అయిందా? లేదా? అని చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇందులో ఇయ్యడం జరుగుతుందండి. ఓకేనా? వీడియో అయితే చివరి వరకు చూడండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. మా పిల్లలైతే గులాబ్ జామ్ అడిగితే గులాబ్ జామ్ అయితే చేశానండి. మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయితుంది మమ్మీ చేసేయి అని చెప్పారు. సో, నేనైతే వాళ్ళకైతే చేశానండి. సో, వాళ్ళైతే తింటున్నారు. సో, వాళ్ళు తింటుంటే నేను ఇటైతే వర్క్ చేసుకుంటున్నాను. సో, ఈరోజు ఏం చేశాము, ఏంటి అనేది ఈ వ్లాగ్‌లో అయితే చేసుకోవడం జరుగుతుంది. అలాగే మానిటేషన్ అయితే నాకైతే కాలేదండి. సో, ఛానల్ పెట్టి 1 ఇయర్ అవుతుంది అని చెప్పాలి. సో, నేను మధ్యల లాంగ్ వీడియోలో 3 మంత్స్ అయితే ఆపేశాను. లేకపోతే ఈ వరకి మానిటేషన్ కంప్లీట్ అయ్యేది. సో, నేను అప్పుడు షార్ట్ వీడియోసే పెట్టాను. షార్ట్ వీడియోస్ ఎందుకు పెట్టానంటే సబ్‌స్క్రైబర్స్ కోసం షార్ట్ వీడియోస్ అయితే పెట్టడం జరిగింది. సో, ఫస్ట్ అయితే 1000 సబ్‌స్క్రైబర్స్ కావాలి కదా మనకనేసి నేనైతే షార్ట్ వీడియోస్ పోస్ట్ చేయడం జరిగింది. 3 మంత్స్ లాంగ్ వీడియోస్ అయితే ఆపేశాను. ఇక తర్వాత అలాగో ఇలాగో కష్టపడి షార్ట్ వీడియోస్ చేశాను. 1000 సబ్‌స్క్రైబర్స్ అయితే వచ్చేసారు. సో, 1000 సబ్‌స్క్రైబర్స్ అయితే వచ్చేసారండి. సో, ఇప్పుడు ఏమనిపిస్తుందంటే, మనకు షార్ట్ వీడియోస్ కొంచెం టైం పడుతుంది కాబట్టి, లాంగ్ వీడియోలో అయితే వాచ్ అవర్ యాడ్ అయితాయి గదా! సో, మానిటేషన్ అవ్వడానికి ఈజీగా ఉంటుందనేసి నేనైతే ఇప్పుడు లాంగ్ వీడియోలు అయితే పోస్ట్ చేస్తున్నానండి. సో, 2 డేస్‌కి ఒకసారి లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఈ అప్పుడే చేసుంటే అయిపోయేది. 3 మంత్స్‌లో చేస్తే ఇప్పటికి అయిపోయేది మానిటేషన్. సో, ఒక మిస్టేక్ అయితే జరిగిందండి. సో, అందుకే ఇప్పుడైతే మళ్ళీ స్టార్ట్ జేస్తున్నాను. ఏం జరుగుతదో చూడాలిగ. చాలామంది అడుగుతారు అలా పెట్టగానే వీడియోస్ డబ్బులొస్తాయా? అది ఇది అని అందరూ అడుగుతున్నారండి. అలా పెట్టగానే వీడియోస్‌కు డబ్బులు రావు. సో, టైం ఉంటుంది. దానికి ప్రాసెస్ ఉంటుంది. సో, వీడియోలు చేసే వాళ్ళకే ఆ బాధ అన్నది అర్థమవుతుంది. ఇంట్లో పిల్లలను చూసుకోవాలి, వర్క్ జేసుకోవాలి, అంతా కంప్లీట్ జేసుకోవాలి. నీట్‌గా చేసుకున్న తర్వాత వీడియోస్ తీసుకోవాలి. దానికి వాయిస్ ఓవర్ ఇయ్యాలే. సో, మంచిగా రెడీ గావాలి. ఇదంతా ప్రాసెస్ ఉంటుంది వీడియోలు చేయాలంటే. అంత తొందర అయితే ఏం రాదు. సో, దాంతో పాటు లక్ గూడానుండాలే. అదుంటే ఇంక ఈజీగా అయిపోతుంది. మానిటేషన్ గాంది డబ్బులైతే రావండి. నాకు తెలిసిన రావు. సో, మానిటేషన్ కంప్లీట్ అయినంక $100 యాడ్ అయితే మనీ అయితే మన అకౌంట్‌లో అయితే పడుతుందండి. అంత ఈజీగా అయితే యూట్యూబ్ వాళ్ళైతే మనీ అయితే ఇవ్వరండి. సో, దేనికైనా లక్ అనేది ఉండాలి, అదృష్టం ఉండాలి. సో, అందుకని అందరూ అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియోలైతే షేర్ చేసుకోవడం జరిగిందండి. సో, డబ్బులైతే రావట్లేదు. మానిటేషన్ గూడా కంప్లీట్ కాలేదు. సో, చూద్దాం కష్టపడతా ఓపికున్నంత వరకు. తర్వాత ఏం జరుగుతుందనేది ఇంగ దేవునిష్టం. ఓకేనా. ఈరోజైతే పిల్లలకైతే గులాబ్ జామ్ చేశానండి. సో, మా వారైతే మామిడి పళ్ళు తెచ్చాడు. అలాగే వాటర్ ప్యూరిఫైయర్ ఇల్లైతే కొంచెం క్లీన్ చేస్తున్నానని చెప్పాను కదా! సో, ఇల్లైతే క్లీన్ చేస్తున్నాను. చిన్న ఫంక్షన్ గూడా ఉంది. సో, రేపైతే చుట్టాలు గూడా రాబోతున్నారు. సో, అందుకని నీట్‌గా అయితే చేస్తున్నాను. వాటర్ ప్యూరిఫైయర్, ఫ్రిడ్జు మొన్న 2 వీక్స్ వరకే మొత్తం కంప్లీట్‌గా డీప్ క్లీన్ చేసేసానండి నేను. సో, ఇప్పుడెందుకంటే నార్మల్‌గా చేద్దామని అనుకుంటున్నాను. మొత్తం మొన్నే అన్నీ కొత్త కొత్తవి సామాను తీసుకొచ్చి సర్దేశాను. ఇప్పుడు నార్మల్‌గా అయితే మళ్ళీ మీద మీద చేస్తున్నాను. సో, ఈ ఎండకైతే అసలు చేయబుద్ధి కావట్లేదండి. ఓపిక ఉండట్లేదు. సో, నీరసం అయిపోతుంది. కొంచెం అలాగే హెల్త్ గూడా బాగుండట్లేదు ఈ మధ్య. వీడియోలు గూడా అందుకే లేట్ అవుతున్నాయి. మళ్ళీ సమ్మర్‌కి అసలేం చేయబుద్ధి కావట్లేదు. రెడీ అవ్వడానికి గూడా ఇంట్రెస్ట్ అవ్వట్లేదు. ఇప్పుడైతే ఇయన్నీ క్లీన్ అయితే చేస్తున్నానండి. సో, యూట్యూబ్‌లో ఏంటంటే వీడియోస్ చెయ్యాలి, ఇంకొకరి సపోర్ట్ ఉండాలి అది ఇది అని అంటుంటారు. ఒక్కరు చేయడం కొంచెం కష్టమే అని చెప్పుకోవాలి. మనం ఇంట్లో పనులు చూసుకోవడము, ఇవి చేసుకోవడం అంటే కొద్దిగా కష్టమే. కష్టపడందే ఏదైతే రాదు అండి. అంత ఈజీగా అయితే రాదు. ఏదైనా కష్టపడితేనే ఫలితం ఉంటుంది. సో, ఖాళీగా ఉండి ఏం చేస్తాం? చూద్దాం, ట్రై చేద్దాం. వస్తే వస్తది మేబీ అనేసి అయితే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశానండి.
సో, ఏం జరుగుతుందో ముందు ముందు వీడియోలో మీకే తెలుస్తుంది. నేనైతే డైలీ అయితే నేనేం చేస్తాను అనేది మీకైతే వీడియోలో అయితే షేర్ చేసుకుంటానండి. ఓకేనా? నా డైలీ రొటీన్ అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా? ఇల్లు నీట్‌గా ఎలా సర్దుకోవాలి, ఏంటి అనేసి అయితే చెప్తానండి. సో, మా పిల్లలైతే బూస్ట్ అవి ప్యాకెట్స్ తెచ్చి అక్కడ పడేశారండి. సో, ఒకటి తర్వాత ఒకటైతే నీట్‌గా అయితే చేస్తున్నాను. ఓపిక గూడానుండాలి అండి. సో, పనులన్నీ చేసి అలసిపోయాను. నైటు అయితే ఏం చెయ్యలేదు. పిల్లలకైతే పెరుగు అండ్ ఆవకాయ అయితే పెట్టేసానండి నైటు. ఇక్కడ మా దగ్గర సమ్మరు బాగా ఎండలంటే ఎంత బీభత్సంగా అంటే బీభత్సంగా కొడుతున్నాయండి ఎండలు. అసలు బయటికెళ్ళడానికి అవ్వట్లేదు. కూలర్ గడ్డి గూడా చేంజ్ చేసాము. అసలు కూల్ రావట్లేదనేసి. సో, ఫ్రిడ్జ్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పట్టేసానండి. మొత్తం అయితే చూడండి ఫంక్షన్‌కి సరిపడా పట్టేసాను. సో, ఈ చిన్న చిన్న పనులైతే కంప్లీట్ చేసుకుంటున్నాను. అందుకే ఎక్కువ షార్ట్ వీడియోస్ అయితే పోస్ట్ చేయడానికి టైం ఉండట్లేదు. అందుకే చెయ్యట్లేదండి. సో, యూట్యూబ్ నుంచి డబ్బులు రాంగానే మానిటేషన్ కంప్లీట్ కాంగానే మీకైతే చెప్పేస్తానండి. ఓకేనా? అందరు అడుగుతాంటే నాకే ఏం జెప్పాలి అనేది నాకు గూడా అర్థం గావట్లేదండి. దానికి గూడా టైం రావాలి కదా! మనం అలా పెట్టగానే ఇలా వస్తాయా? సో, తెలీదు గదా! కొందరికి తెలియని వాళ్ళు అడిగితే ఈ వీడియో వాళ్ళకు చూస్తే అర్థమవుతుంది. అందుకనే చెప్తున్నానండి. డబ్బులైతే ఏం రావట్లేదు యూట్యూబ్ నుంచి. మానిటేషన్ గూడా కంప్లీట్ కాలేదు. ఇంకా టైం పడుతుంది. సో, ఇలా చిన్న చిన్న పనులు చేసుకుంటూ మీతోటి మాట్లాడుకుంటూ అన్ని పనులైతే కంప్లీట్ అయిపోయాయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తాము, మా ఇంటికి ఎవరెవరొచ్చారన్నది వీడియో అయితే పెడతానండి. ఓకేనా? వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్.